బతికే ఉంది. చూస్తుండండి. పర్వాలేదమ్మా, పడుకో పడుకో. ఏంటమ్మా ఇదంతా? ఎవరు నువ్వు? నా పేరు శ్రావణి. ఎక్కడి నుంచి వచ్చావు? నేను ఏబిఎన్ కాలేజ్లో బీఎస్సీ ఫైనల్ ఇయర్. చెప్పు. ఒకరోజు నా బాయ్ ఫ్రెండ్తో బయటికి వచ్చాను. ఏంటి ఆలోచిస్తున్నావు? ఆ కళ్యాణ్ గాడి గురించే. వాడు తప్పితే వేరే టాపికే లేదా నీకు? వాడు క్లాస్లో ఫస్ట్ ఉన్నాడు, గేమ్స్లో ఫస్ట్ ఉన్నాడు, నా విషయంలో మాత్రం లాస్ట్లో ఉన్నాడే. వాడిని చూస్తుంటే బాడీలో చలనం లేని వాళ్ళ ఉంటాడు. వాడిని చెక్కాలి అంటే ఇప్పుడు నువ్వు శిల్పిలాగా మారాల్సిందే. అదిగో నీ హీరో వస్తున్నాడు. ఇప్పుడు చూపిస్తా వాడికి నా పవర్ ఏంటో. హే హాయ్. హాయ్ లేదు, అవకాయ పచ్చడి లేదు. నువ్వు రారా బాబు. రే ప్రవీణ్, ఎక్కడికి రా? వాళ్ళెక్కడికి వెళ్తే నీకెందుకు? నేను ఇక్కడే ఉన్నాను కదా. నువ్వంటే అమ్మాయివి, నీతో ఎలా మూవ్ అవ్వాలి? నువ్వు మూవ్ అవ్వద్దు, నేనే మూవ్ అవుతా. ఎలా? ఇలా. ఏం చేస్తున్నావు? వదులు. నీకు నెలవంక తెలుసా? తెలుసు. ఎలా ఉంటుంది? క్రాస్గా ఉంటుంది. అదెక్కడుంటుంది? ఎక్కడ అంటే అక్కడుంటుంది. అక్కడ కాదు, ఇక్కడ. దేవుడా. వద్దురా కళ్యాణ్, కంట్రోల్ 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 కంట్రోల్. మర్డర్ చేయడానికి వెపన్స్ ఎందుకు వాడుతున్నారా? ఇక రా వెళ్దాం. ఓకే. కళ్యాణ్,
ఏమైందిరా? ఏంటి అలా ఉన్నావు? రాత్రి సినిమా చూశానురా. రాత్రి నేను కూడా సినిమా చూసా. యూ సర్టిఫికేటా ఏ సర్టిఫికేటా? ఓ అదా, అయినా దానికెందుకు అంత టెన్షన్? ఇప్పుడు శ్రావణ్కి నీకు ఎంగేజ్మెంట్ అయింది కదా, యువర్ వైఫ్ అండ్ హస్బెండ్. ఎలాగో అలా శ్రావణ్ని కన్విన్స్ చేసి కమిట్ అయిపో. తప్పదా? ఈ జబ్బుకు మందు లేదురా, నివారణ ఒక్కటే మార్గం. ఏంటి బంగారం, చాలా గంటల తర్వాత గుర్తొచ్చినట్టున్నాను. శ్రావణి, నీతో కొంచెం మాట్లాడాలి, బయటికి రావా? బయటికా? నీతోనా? వానపాములా ఉండేవాడివి తాచుపాములా తయారయ్యావు. తయారు చేసింది తమరేగా. బుద్ధి తక్కువై తయారు చేశాను బాబు, క్షమించు మహాప్రభు. అవన్నీ కాదు, నువ్వు వస్తున్నావా రావా? రానంటే రాను, రాను రాను రాను. ఏంటమ్మా ఎవరితో గొడవపడుతున్నావు? ఇంకెవరు? మీ మేనల్లుడే. ఏంటట? మాట్లాడాలంట, బయటికి రమ్మంటున్నాడు. పోనీ ఒకసారి వెళ్ళి రావచ్చు కదా. ఎగ్జామ్స్ ఎలాగో అయిపోయాయి, పెళ్ళైతే మళ్ళీ ఛాన్స్ రాదు. చూడ్ డాడీ, మమ్మీ కూడా. పోనీ ఒకసారి వెళ్ళిరారా? సరే, మీ ఇద్దరు చెప్పారు కాబట్టి వెళ్తున్నాను. అక్కడేదైనా తేడా జరిగిందనుకో మావయ్యతో చెప్పి తాట తీయించేస్తాను. సరే, అలాగే వెళ్ళిరామ్మా. ఎక్కడ కలుద్దాం? నీ ఫ్రెండ్ శిరీష రూమ్ ఉంది కదా. శ్రావణి, ప్లీజ్ శ్రావణి, ఒక్కసారి ఒప్పుకోవే, చచ్చి నీ కడుపున పుడతానే. కళ్యాణ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? అవునే, పిచ్చే పట్టింది, పిచ్చే పట్టింది. నిన్ను చూసిన రోజు నుంచి నాకు పిచ్చే పట్టిందే. నిన్ను వదలనే ఈ రోజు. వద్దు కళ్యాణ్, ప్లీజ్ నన్ను వదిలేయ్. వదులు, వదులు. శ్రావణి, ప్లీజే, నా బుజ్జి కదా, నిన్నే కదని అడిగేది. ప్లీజే, ఒక్కసారి అయిపోతుంది. కళ్యాణ్, నన్ను వదిలేయ్. వదిలేయ్, వదులు. కంట్రోల్ కంట్రోల్, కూల్ కూల్. శ్రావణి, భయపడ్డావు కదా నువ్వు. శ్రావణి, నువ్వు భయపడ్డావు. శ్రావణి, చూడు చూడు చూడు, నువ్వు భయపడ్డావు. ఎందుకు శ్రావణి అంత భయపడ్డావు? కూల్, రిలాక్స్. లిప్స్టిక్ ఏ కంపెనీ? రెవ్లాన్. రెవ్లాన్. పర్ఫ్యూమ్ సూపర్గా ఉంది. ఏ కంపెనీ? సీక్రెట్ టెంప్టేషన్. సీక్రెట్. చర్మం కూడా చాలా స్మూత్గా ఉంది. ఏ సోప్ వాడుతున్నావు? డవ్. డవ్. వాడెవడెవడో తయారు చేస్తున్న కంపెనీల వాడిని ఒంటికి రాసుకుంటున్నావు, కట్టుకోబోయేవాడిని మాత్రం వెనక నెట్టేస్తున్నావు.
ఆడతనానికి అసూయ పుట్టేంత అందంగా ఉన్నావే. ఈ రోజు నిన్ను వదిలేదు లేదు. ఫిక్స్ అయిపోయా. ప్రేమించక ముందు, ప్రేమించిన తర్వాత అమ్మాయిల తీరే వేరు. పెళ్లికి ముందున్న ప్రేమ ఆ తర్వాత ఉంటుందంటారా? అలా అయితే ఈ అబ్బాయి పరిస్థితి ఏంటి? మీరే ఆలోచించండి. ఇది శాపం అయితే అది పాపం. అందుకే ప్రతి క్షణం దాని వెంటే ఉంటున్నాడు. అదే వాడి ప్రతి క్షణం.